అండ్ అమెరికా నుంచి ఇక్కడికి ఆ ఒమేగా పిరమిడ్ గురించి తెలియజేయడానికి ఆయన అమెరికా నుంచి స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఆ మాస్టర్కి మనం వెల్కమ్ చెప్తూ ఆయన మెసేజ్ తీసుకుందాం. థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఆల్ ద మాస్టర్స్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో పత్రిజీ ఆశయం ధ్యాన జగత్, శాకాహార జగత్ అండ్ పిరమిడ్ జగత్. సో ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి అంటే సో మెడిటేషన్తో పాటు మనకు పిరమిడ్ టెక్నాలజీని పత్రిజీ అందించారు. పత్రిజీ మనకు ఈ పిరమిడ్ టెక్నాలజీని అందించే కంటే ముందు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అందరికీ పిరమిడ్స్ అంటే అపోహలు ఉండేటివి. కానీ పత్రిజీ ఈ పిరమిడ్స్ అనేటివి ధ్యానం కొరకు మాత్రమే తీసుకురాబడ్డ మహా కట్టడాలు అని, జస్ట్ ఏదో ఫిజికల్ స్ట్రక్చర్స్ కాదు, ఇవి మహా శక్తివంతమైన క్షేత్రాలు అని మనకు అందరికీ ఈ పిఎస్ఎస్ఏ మూమెంట్ ద్వారా ఆ జ్ఞానాన్ని అందించారు. సో ఈ పిరమిడ్ జగత్ విజన్లో భాగంగా సో అంటే మనకి ఇండియాలో ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. అసలు మేబీ 40,000+ పిరమిడ్స్ ఆల్రెడీ మనకు ఇండియాలో వచ్చాయి. అయితే సో ధ్యానం కూడా ఎంతో ప్రచారం జరిగింది ఇండియాలో. సో ఇలా ప్రపంచం మొత్తం ధ్యానమయం కావడానికి సో ఇలాంటి అంటే ఇప్పుడు కర్తాల్ లాంటి మహా పిరమిడ్ నార్త్ అమెరికాలో కూడా వస్తే సో ప్రపంచం మొత్తం చాలా శీఘ్రంగా ధ్యానమయం అయిపోతుంది. సో అమెరికాలో ఏది జరిగినా కానీ దాని ఎఫెక్టు వరల్డ్ వైడ్ ఉంటుంది. సో అలాగే ఈ ఒమేగా పిరమిడ్ లాంటి మహా పిరమిడ్, మెగా పిరమిడ్ అమెరికాలో వస్తే సో అమెరికా మొత్తం పిరమిడ్ల మయం అయిపోతుంది, ధ్యానమయం అయిపోతుంది. సో అందుకనే సో ఆ పత్రిజీ విజనే మనందరి విజన్. సో మనమందరం ఆహార నిశలు పత్రిజీ విజన్ కొరకే పనిచేస్తున్నాము. సో దాంట్లో భాగంగానే ఈ ఒమేగా పిరమిడ్ గురించి ఆలోచించడం జరిగింది. సో ఆనంద్ సార్ చెప్పినట్టు సో ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. సో అన్ని కన్స్ట్రక్షన్కి రెడీగా ఉంది. సో ఎన్ని ఎకరాలు అక్వైర్ చేశారు? సో ఈ క్షేత్రం కొరకు 41 acres 41 ఎకరాలు ఆల్రెడీ అక్వైర్ చేయడం జరిగింది. ఇంకా కొంత ఎకరేజ్ కూడా ఈ ఒమేగా ప్రాజెక్టు కొరకు అందించబడుతుంది. సో ఫస్ట్ ఒకటి 45/45 ఆల్ఫా పిరమిడ్, ఇక్కడ పార్వతీ పిరమిడ్ లాగా ఒకటి ఆల్ఫా పిరమిడ్ రాబోతుంది. అది కాగానే ఇమ్మీడియట్గా ఒమేగా పిరమిడ్ 180/180. సో కర్తాల్ లాంటి మహా దివ్య క్షేత్రం అక్కడ కూడా డాలస్ నగరంలో వెలవబోతుంది. సో సో పిఎస్ఎస్ఎంలో వచ్చే ప్రతి ఒక్క పిరమిడ్ మన అందరి పిరమిడే, అది మనందరి ప్రాజెక్ట్ అది. సో మనం ప్రతి ఒక్కరము దాని కొరకు కృషి చేయగలుగుతాము. సో మీరు, మీ బంధువులు, మిత్రులు, సో కొడుకులు, బిడ్డలు, కోడళ్ళు ఎవరు అమెరికాలో ఉన్నా కానీ వాళ్ళందరికీ ఈ ఒమేగా పిరమిడ్ గురించి తెలియజేయండి. సో మనం ప్రతి ఒక్కళ్ళము ఈ ఒమేగా పిరమిడ్లో భాగస్వాములము అవుదాం. సో ఈ మహా శక్తి క్షేత్రాన్ని ఈ భూమి మీదకి తీసుకొద్దాం. సో మీ అందరి సహకారం దీంట్లో ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో ఈ మెగా పిరమిడ్కి మహానుభావులు ఎంతోమంది అంటే తమ శక్తిని ధారపోస్తున్నారు. అందులో భాగంగానే ఆనంద్ కూడా చాలా ఘనంగా ఈ పిరమిడ్ గురించి చాలా బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్. సో పిఎంసి ఛానల్కి తర్వాత ఆనంద్కి సో ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్.